ఫోటోషాప్లో ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్, ఒక ఆసమ్ కాన్సెప్ట్. ప్లస్ దీని ద్వారానే మీకు ఫోటోషాప్లో 80 to 90% మీ ఆర్ట్ వర్క్స్ అన్నిటికీ ఒక బ్యూటీ అనేది వచ్చేది. ఆ స్టాకింగ్, ఆ డూప్లికేషన్, పర్ఫెక్ట్ డూప్లికేషన్ అనేది ఒక ఆర్ట్. ఈ స్టాకింగ్ కూడా ఒక స్కిల్, ఒక వండర్ఫుల్ స్కిల్ అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో ఓవరాల్గా మనకు ఒక 5 చిన్న టాపిక్స్ అండి, బట్ చాలా మంచి టాపిక్స్ అన్నమాట. ఈ లేయర్ అరేంజ్మెంట్స్, ఈ డూప్లికేటింగ్ లేయర్స్, షార్ట్ కట్స్. దేనికి షార్ట్ కట్స్, ఈ డూప్లికేట్ ఎలా చేయాలి, ఈ లేయర్ అరేంజ్మెంట్స్కి షార్ట్ కట్స్ ఏంటి, ఎందుకంటే ఈ షార్ట్ కట్స్ మీ వర్క్ ఫ్లోని చాలా పెంచుతాయి. అంటే మీ ప్రొడక్టివిటీ, మీరు చేసే వర్క్ యొక్క స్పీడ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే ఒక వండర్ఫుల్, ఒక ఆసమ్ కాన్సెప్ట్ ఈ షార్ట్ కట్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేయగలిగితే. కానీ లేయర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ప్రాబ్లీ లేదు లెసన్ 10 అయి ఉండొచ్చు. ఈ ఒపాసిటీ, షార్టింగ్, లాకింగ్, పొజిషన్, లేయర్ పొజిషన్ లాకింగ్, విజిబిలిటీ, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇదొక కాన్సెప్ట్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో డీసెలెక్టింగ్, సెలెక్షన్స్, హైడింగ్. అంటే చాలామందికి డీసెలెక్టింగ్ అనేది ఎన్నోసార్లు, అంటే ప్రతిరోజు వాడుతూనే ఉంటారు. బట్ ఒక డాక్యుమెంట్లో సెలెక్షన్ హైడ్ చేయొచ్చు. అంటే డీసెలెక్టింగ్ వేరు, హైడింగ్ వేరు. కానీ సెలెక్షన్స్ రిమూవ్ చేయడం గురించి నేను ఇంతకుముందు చెప్పాను. ఛానల్స్ అనే ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసి అతను సెలెక్షన్స్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తాడు, సెలెక్షన్స్ని ఎలా రిమూవ్ చేస్తాడని మనం డిస్కస్ చేసాం. కాబట్టి సో ఈ లెసన్ని స్టార్ట్ చేద్దామా ఇక? వెరీ గుడ్, నైస్, గుడ్. ఓకే, ఈ డాక్యుమెంట్ ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనకి కాన్సెప్ట్ ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయము స్టాకింగ్ ఆర్డర్ లేదంటే డూప్లికేటింగ్. అసలు స్టాకింగ్ ఆర్డర్ తెలియాలి అన్నప్పుడు మీకు లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలియాలి. ఆ లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలనేది లెసన్ నెంబర్ 10 చూడండి, ప్రాబబ్లీ మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఇక్కడ డిజిటల్ విద్య అనేది ఒకటి క్రియేట్ చేసి పెట్టున్నాం కాబట్టి సో దీన్నే యూజ్ చేద్దామా? ఫైన్. లేదంటే ఒక 1280 1080. సో ఇది యూట్యూబ్ స్క్రీన్, ఒక పేరు పెడుతున్నాను నా థంబ్నెయిల్స్కి. ఓకే, ప్రతిసారి అది ఎంటర్ చేయకుండా న్యూలోకి వెళ్ళి యూట్యూబ్ స్క్రీన్ అని క్లిక్ చేసినప్పుడు ఆ విండో వస్తుంది. ఇది 66% అనేది ఆ యొక్క పిక్సెల్ యొక్క మ్యాగ్నిఫికేషన్ అంటారండి దీన్ని. సో దీన్ని 100% కంపల్సరీ మీరు ఫస్ట్ అదే చేయాలి, 100%. ఓకేనా? ఇది ఫోటోషాప్లో ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్కి కూడా నేను ఈ టాపిక్ చెప్పడం ఎన్నోసార్లు జరిగింది. ఫోటోషాప్లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డాక్యుమెంట్లో, న్యూ డాక్యుమెంట్లో మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను, మీరు తీసుకునే డాక్యుమెంట్ అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు కాదు, ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ యొక్క స్క్రీన్ ఎంత ఉంది దానికంటే మీరు డాక్యుమెంట్ చిన్నదిగా తీసుకోండి. సో దట్ కొంత బ్రీతింగ్ స్పేస్ ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని ప్యానల్స్ ఫుల్ అయిపోయాయంటే మనకి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో నా ఈ కంప్యూటర్ రెజల్యూషన్ వచ్చి 1900 సంథింగ్ ఉంది కాబట్టి నేనేం చేశానంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఈ యూట్యూబ్లో తక్కువ. మరి మీరు ఇదే సైజు మీ సిస్టంలో మాత్రం వాడొద్దండి, ఎందుకంటే జనరల్గా మనకి అన్ని మానిటర్స్ 1024 రిజల్యూషన్లో ఉంటాయి. అందుకోసం ఇది మీ స్క్రీన్ కంటే తక్కువ తీసుకోవాలి. రెండోది పిక్సెల్స్ అనేది యూనిట్స్ కంపల్సరీ ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలియకుండా చాలామంది ఇక్కడ 800 పిక్సెల్స్ అనుకొని తెలియకుండా ఇక్కడ ఇంచెస్ ఉంటుంది చూసుకోరు. ఇక్కడ కూడా 600. అంటే నేను స్టూడెంట్స్కి ఇది చాలా సార్లు చెప్పి జరిగింది, అందుకోసం మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ 800 ఇంచెస్, 600 ఇంచెస్ అంటే ఎన్ని పిక్సెల్సో తెలుసా? మరి ఇక్కడ పిక్సెల్స్ అని కొడితే ఏమవుతుందో చూడండి, 57,000 ఉన్నాయండి. అంత పిక్సెల్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 5D నికాన్, కెనాన్ 5D కెమెరాతో షూట్ చేసినా కూడా మీకు ఇంత పిక్చర్ రాదు. ఓకేనా? దానివల్ల మీకు సిస్టమ్ స్లో అవుతుంది. మీరు ఏదైనా కలర్ ఫిల్ చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది. సో పిక్సెల్స్ ఎప్పుడు కూడా మీకు ప్రాబబ్లీ ఒక 1000 పిక్సెల్స్ లేదంటే ఒక 700 పిక్సెల్స్, 500 పిక్సెల్స్. ఈ పిక్సెల్స్ అనే పదం 4 టైమ్స్ ఇప్పటికే మాట్లాడాను నేను, అంటే మర్చిపోకూడదు మీరు. రిజల్యూషన్ అనేది ఒక 72 తీసుకోండి. ఆర్జీబీ అనేది వండర్ఫుల్ ఆప్షన్. అన్ని ఆప్షన్స్, అన్ని ఫిల్టర్స్, అన్ని టూల్స్ ఈ ఆర్జీబీ మోడ్లో వర్క్ చేస్తాయి కాబట్టి దీన్నే యూజ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ యూజ్ చేయండి. ఓకేనా? ఫైన్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ 3 ఆప్షన్లు కూడా నేను చెప్పాను ఇంతకుముందు. ఆ వీడియో మీరు చూడండి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా? ఫైన్. సో సారీ, మళ్ళీ ఇక్కడ 7000 అన్నాను. 700, 500. ఇది డాక్యుమెంట్ 2.
ఇక్కడ చూడండి, ఇది డాక్యుమెంట్ 2 ఇంత ఉంది 100%. డాక్యుమెంట్ క్రియేట్ చేయకముందు మీరు చూసిన ఆప్షన్స్ అన్నీ ఒకసారి మైండ్లో పెట్టుకోండి. కానీ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా కొన్ని గైడ్ లైన్స్ మీరు ఫాలో అవ్వాలండి. ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫస్ట్ వన్ ఏంటంటే ఇది 100% ఉందా లేదా చూసుకోవాలి. సెకండ్ ఆర్జీబీ మోడ్ ఉందా లేదా చూడాలి. మూడోది 8 బిట్ ఉందా లేదా చూసుకోవాలి. ఈ మూడు పర్ఫెక్ట్గా ఉన్నాయన్న తర్వాత మీరు లేయర్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే లేయర్స్ క్రియేట్ చేయడం కానీ లేదంటే కలర్స్ ఫిల్ చేయడం కానీ ఇవి చేయాలి. కానీ ఆ ఆప్షన్స్ అన్నీ మీరు ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఫైన్. ఇక్కడ కూడా చూడండి, ఆర్జీబీ మోడ్ ఉంది, ప్రాబబ్లీ 8 బిట్ కూడా ఉంది. ఇక్కడ నా మౌస్ పాయింటర్ చూడండి, ఈ డాక్యుమెంట్ 100% ఉంది. అంటే నేను ఇప్పుడు ఏదైనా డిజైన్ చేయడానికి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. 100% ఉండాలి, ఆర్జీబీ మోడ్, 8 బిట్, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లేయర్స్ ప్యానల్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే ప్రతి డాక్యుమెంట్కి లేయర్స్ ప్యానల్ అనేది మ్యాండేటరీ అండి. ఓకేనా, ఫైన్. ఈ లేయర్స్ ప్యానల్ ఎలా ఓపెన్ చేయాలి? F7 అనేది ఒక కీ. అంటే మీ కీబోర్డ్లో F7 ప్రెస్ చేయండి, ఏం జరుగుతుంది? ఈ లేయర్స్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. మరి దీన్ని క్లోజ్ చేయడం ఎలా? ఇదిగోండి, ఇక్కడ క్లోజ్ బటన్ ఉంది. మరి దీన్ని క్లిక్ చేస్తే ఐకానిక్ స్టేట్కి వెళ్ళిపోతుంది. దీన్ని ఐకానిక్ స్టేట్ అని నేను చెప్పాను ప్యానల్స్ టాపిక్లో. మళ్ళీ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మరి దీన్ని క్లిక్ చేస్తే ఇదేంటి, డాకింగా ఫ్లోటింగా? ఫ్లోటింగ్ ప్యానల్స్. ఓకేనా, డాక్డ్ ప్యానల్స్. సారీ, డాక్ అంటే బయటకు వస్తుంది, ఫ్లోట్ అంటే దానికి జాయిన్ అయిపోయే ప్యానల్స్ని అలా అంటారు. ఫైన్, ఎక్సలెంట్. ఇది న్యూ లేయర్ క్రియేట్ చేసే మెథడ్. మరి డిలీట్ చేయడం ఈ పక్కన ఉన్న డిలీట్. ఇంకొక మెథడ్ చెప్పనా, Ctrl+Shift+N, ఎంటర్, బ్యాక్ స్పేస్. ఇది సెకండ్ మెథడ్. ఇది ఇంతకుముందు వీడియోలో మళ్ళీ చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. న్యూ లేయర్. కానీ చూడండి, లేయర్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక విండో వచ్చి దానికి నేమ్ అడగట్లేదు. అదే మీరు ఆల్ట్ పట్టుకొని కానీ క్లిక్ చేస్తే ఈ నేమ్ వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ green_circle అని ఇస్తున్నాను. గ్రీన్ సర్కిల్. ఓకేనా. మరి దీనికి నేమ్స్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు నేను దీన్ని డబల్ క్లిక్ చేసి కూడా ఇవ్వచ్చు. red_circle, దీనికి blue_circle. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఈ బ్లూ సర్కిల్లో ఏముందండి? ఎంటీ, అంటే ఏం లేదు, ఇది ఎంటీ లేయర్. మరి ఈ లేయర్స్ అన్నిటిలో ఎక్కడ డేటా ఉంది? ఈ బ్యాక్గ్రౌండ్లో మాత్రమే డేటా ఉంది. పిక్సెల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. దీన్ని కూడా మీరు దీన్ని హైడ్ చేయొచ్చు. దీన్ని విజిబిలిటీ అంటారు. ఇలా ఉంది అంటే ఈ డాక్యుమెంట్ని మనం టెక్నికల్గా ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, ఎంటీ డాక్యుమెంట్ అని పిలవకూడదు, బట్ ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్ అనేది టెక్నికల్ పదం. కానీ మనకి అర్థం అవడానికి కోసం మనము ఎంటీ డాక్యుమెంట్ అని పిలవచ్చు. బట్ టెక్నికల్గా ఈ టైల్స్ ఉందంటే బ్యాక్గ్రౌండ్లో చెక్కర్ బోర్డు, దీన్ని చెక్కర్ బోర్డు అంటారు. సో దాన్ని ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, వండర్ఫుల్, గుడ్, ఫైన్. ఓకే, ఈ బ్లూ సర్కిల్లో నేను బ్లూ సర్కిల్ డ్రా చేద్దామా? ఫైన్. ఒక్కసారి నేను సర్కిల్ అనే టూల్ సెలెక్ట్ చేసి, నాకు కావాల్సింది సర్కిల్ కాబట్టి ఓకే సర్కిల్ డ్రా చేశాను. ఇది సర్కిల్ అండి కాదు. మరి సర్కిల్గా ఎలా దీన్ని ఎలా షిఫ్ట్ చేయాలి అంటే, షిఫ్ట్ ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా డీఫామ్ అయిపోతుంది. డీఫామ్ అంటే ఎలిప్స్ నుండి సర్కిల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. మరి దీంట్లో మనకు ఫిల్ చేయాల్సిన కలర్ ఏంటండి? బ్లూ. అంటే ఇక్కడ మీరు కలర్ పిక్కర్ క్లిక్ చేస్తే బ్లూ కావాలి కాబట్టి ఈ రెడ్ అనేది 0 ఇచ్చేసి, ఈ బ్లూ ఇది కూడా 0. బ్లూ మ్యాక్సిమం వాల్యూ 255 కాబట్టి 255 ఇచ్చాను. దానికంటే ఎక్కువ మీరు ఇచ్చినా కానీ తీసుకోదు, ఎందుకంటే కలర్ థియరీ గురించి చెప్పేటప్పుడు మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. చూడండి, 255 మ్యాక్సిమం అంటుంది. ఓకేనా, ఓకే, వండర్ఫుల్. సో ఈ కలర్ని దీంట్లో ఎలా ఫిల్ చేస్తారు? ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది ఒక షార్ట్ కట్. ఓకేనా, ఫైన్. ఈ రెడ్ అనేదాన్ని సెలెక్ట్ చేశానండి నేను. ఒక్కసారి చూడండి, ఇప్పటి వరకు నేను బ్లూలో ఉన్నాను, ఇప్పుడు నేను రెడ్ అనే లేయర్ సెలెక్ట్ చేశాను. ఏ లేయర్లో ఉన్నానండి? రెడ్ అనే లేయర్లో ఉన్నాను. వండర్ఫుల్. సో ఈ రెడ్లో మనకి ఏది కావాలి? క్లిక్ చేసుకొని ఈ రెడ్ అనేది 255 ఇచ్చి ఈ మిగతా వాల్యూస్ అన్నీ జీరోస్ ఇస్తున్నాను. అంటే నాకు ప్యూర్ రెడ్, అంటే కల్ముషం లేని రెడ్ అంటారు కదా, కల్ముషం లేని మనిషి అంటే ఇది కూడా ప్యూర్ రెడ్ అనమాట. దాంట్లో ఎలాంటి టింట్స్ ఇంక లేవు, ప్యూర్. ఓకే, వండర్ఫుల్. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్, లేదంటే ఆల్ట్ డిలీట్. గ్రేట్. మరి ఇది గ్రీన్ చూద్దామా? ఈ గ్రీన్లో మనకి ఇప్పుడు మీరు చెప్పగలరా? అంటే కల్ముషం లేని గ్రీన్ ఎలా క్రియేట్ చేయాలి? మంచి పుస్తకాలు చదవాలి, మంచి ఫ్రెండ్స్ ఉండాలి. ఓకేనా, వండర్ఫుల్, గుడ్. సో ఇప్పుడు నాకు ప్యూర్ గ్రీన్ కావాలి కాబట్టి ఈ గ్రీన్లో 255 ఇస్తున్నాను. ఓకే, గుడ్. మరి ఎలా ఫిల్ చేయాలండి?
సో షిఫ్ట్ బ్యాక్ స్పేస్ అనే ఒక మెథడ్ వాడుతున్నాను. ఇక్కడ నేను ఫోర్గ్రౌండ్ వాడుతున్నాను. మరి నేను ఒక మెథడ్లో ఆల్ట్ బ్యాక్ స్పేస్ వాడాను, ఒక మెథడ్లో ఆల్ట్ డిలీట్ వాడాను, ఒక మెథడ్లో ఎడిట్లో ఉన్న ఫిల్ కమాండ్ ద్వారా ఫిల్ చేశాను. ఓకేనా? ఎందుకంటే ప్రతి మెథడ్ మీకు మళ్ళీ రివైజ్ అవుతూ ఉంటే మీరు ఎక్కువ టైము గుర్తుపెట్టుకోగలరు. వండర్ఫుల్, గుడ్. సో ఈ సెలెక్షన్ ఒక్కసారి రిమూవ్ చేద్దామా? గుడ్. ఎలా రిమూవ్ చేయొచ్చండి? సెలెక్ట్ మెనూలో డీసెలెక్ట్ అంటే కంట్రోల్ డి. గుడ్. కానీ ఇప్పుడు మనకి ఏ సర్కిల్ మనకి ప్రజెంట్ మీ స్క్రీన్ మీద కనపడుతుంది? మీకు గ్రీన్ కనపడుతుంది. మరి మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఆ గ్రీన్ యొక్క వెనకున్నారు. ఓకే, గ్రీన్ యొక్క వెనకున్నారు. వండర్ఫుల్. మరి ఈ పర్సన్ కొంచెం మనం పక్కకు జరగనుంది అని చెప్దామా? ఎందుకంటే ఆ క్యూలో అతనికి వెనకుండేది ఎవరు? బాలకృష్ణ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, మహేష్ బాబు, తెలియాలి కదా. సో ఈ పర్సన్ని కొంచెం సైడు జరుపుదామా? ఎందుకంటే అతను వెనక ఎవరున్నారో చూద్దామా? వండర్ఫుల్. చూడండి, రెడ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు అక్కడ. మరి ఈ రెడ్కి కూడా బ్యాక్ సైడ్ ఎవరో ఉంటారు కదా. మరి ఎలా మూవ్ చేద్దాము? ఈ రెడ్ అనేది సెలెక్ట్ చేసి దానిపైన డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను ఏ లేయర్లో ఉన్నానండి? గ్రీన్లో ఉన్నాను. నేను రెడ్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అందుకోండి, ఇలా సెలెక్ట్ చేసి దీన్ని మూవ్ చేస్తున్నాను. ఓకే, మరి బ్లూ మూవ్ చేద్దామా? ఇప్పుడు ఎలా మూవ్ చేయాలండి? ఈ బ్లూ మీద సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. వండర్ఫుల్. ఈ ముగ్గురులో మీకు ఫ్రంట్ ఎవరు ఉన్నారండి? ఎక్కువ డొనేషన్ ఎవరికి ఇచ్చారు వైజాగ్ బాధితులకి? ఫైన్. అలా అన్నమాట. ఇలా పేరు పెట్టి పిలుచుకోవడం, వాళ్ళ పేర్లు పెట్టడం అనేది జస్ట్ ఫన్నీగా చెప్తున్నానండి. ఎందుకంటే అలా కంపేర్ చేయడం వల్ల మనకి హ్యూమన్ టచ్ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, వండర్ఫుల్. సో ఇక్కడ గ్రీన్ అనేది అందరికంటే ముందున్న వ్యక్తి, రెడ్ అనేది అందరికంటే మిడిల్లో ఉన్న పర్సను, ఈ బ్లూ అనేది వాళ్ళ రెడ్కి వెనకున్న పర్సన్ ఇతను. ఓకేనా? ఫైన్. దీన్నే స్టాకింగ్ అంటారండి. ఏమంటారు? స్టాకింగ్ అంటారు. ఓకేనా? ఫైన్. మరి ఇక్కడ ఈ గ్రీన్ని నేను సెలెక్ట్ చేసి మూవ్ చేయాలి. ఇప్పుడే చెప్పాను, గ్రీన్ సెలెక్ట్ చేసి ఇలా మూవ్ చేయాలి. మరి రెడ్ని సెలెక్ట్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసి మూవ్ చేయాలి. ఓకేనా? దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చెప్పండి అండి, రెడ్ని ఎలా మూవ్ చేయాలి? గ్రీన్ ఎలా మూవ్ చేయాలి? ఇప్పుడు నేను మూవ్ చేస్తే రెడ్ మూవ్ అవుతుంది. ఓకే, ఫైన్, ఫెంటాస్టిక్. మరి గ్రీన్ ఎలా మూవ్ చేయాలి? జనరల్గా నాకు సేమ్ ఆ లేయర్స్ ప్యాన్లో ఒకసారి ఓపెన్ చేయండి. డిజిటల్ విద్యా ట్రైనర్స్ మీరు ఒకసారి ఓపెన్ చేసి దాన్ని మూవ్ చేయండి అని చెప్తుంటారు జనరల్గా. ఎందుకంటే పేర్లు గురించి కాకుండా, అంటే ఇక్కడ ఈ ప్యానల్ ద్వారా ఓపెన్ చేయండి అని చాలామంది స్టూడెంట్స్ చెప్తుంటారు. ఇప్పుడు నాకు బ్లూ మూవ్ చేయాలంటే బ్లూ చేయండి, గ్రీన్ అంటే గ్రీన్. అంటే దీన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. మళ్ళీ ఎలా మూవ్ చేయాలంటే సేమ్ జనరల్గా దాన్ని ఓపెన్ చేసి మూవ్ చేయండి అంటుంటారు అనమాట స్టూడెంట్స్. కానీ నేను ఆ కాన్సెప్ట్ దాని ద్వారా కాకుండా వేరే మెథడ్స్ ద్వారా ఏమన్నా పాసిబిలిటీ ఉందా అని చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. ఈ ఆటో సెలెక్ట్ అనేది నా ఫేవరెట్ అండి. నా ఫేవరెట్ అనడం అనేది ఒక వర్స్ట్ లాంగ్వేజ్. అందరు ఫేవరెట్ అన్నాం, ఎందుకంటే అందరికీ ఫేవరెట్ ఆప్షన్ అది. అంటే మీకు తెలిస్తే అందరికీ ఫేవరెట్, తెలియనప్పుడు మాత్రం అది నా ఫేవరెట్ అవుతుంది. ఇప్పుడు మీకు అది ఫేవరెట్ అయింది, నాకు అది ఫేవరెట్ అయింది. ఎందుకంటే ఈ విషయం మీకు తెలిసింది కదా. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మీకు లేయర్స్ సెలెక్ట్ అవుతున్నాయి. ఒకసారి లేయర్స్ ప్యానల్ F7 ద్వారా ఓపెన్ చేయండి. చూడండి, నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆటోమేటిక్గా ఈ లేయర్ యాక్టివేట్ అయిపోయింది. చూడండి, ఏ లేయర్ యాక్టివేట్ అయింది? ఇది. మరి ఇప్పుడు ఏ లేయర్ యాక్టివేట్ అయ్యింది? ఇది. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను. ఇప్పుడు చెప్పగలరా ఏ లేయర్ యాక్టివేట్ అయ్యిందో? ఒకసారి లేయర్స్ ప్యానల్ ఓపెన్ చేయండి, చూద్దాము. అంతే కదా, F7 ఓపెన్ చేశాను. ఓకే, బ్లూ యాక్టివేట్ అయ్యింది. ఓకేనా? అదే కదా మీ ఆన్సరు. ఫైన్. సో ఇక్కడ కనపడుతుందండి అది మీరు ఏ లేయర్లో ఉన్నారు అనేది. ఈ డాక్యుమెంట్లో ఇక్కడ బ్లూ లేయర్ అనేది యాక్టివేట్ అయ్యింది కదా. ఇదిగోండి బ్లూ, నా మౌస్ పాయింటర్ చూసారంటే బ్లూ లేయర్లో ఉంది. అదిగోండి అన్టైటిల్ బ్లూ సర్కిల్లో ఉన్నాను. ఇప్పుడు నేను క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మూవ్ చేయండి కర్సరు. చూడండి, అది అన్టైటిల్ రెడ్ సర్కిల్ అని చూపిస్తుంది. ఇప్పుడు మూవ్ చేయండి. ఇప్పుడు సేమ్ అది గ్రీన్ సర్కిల్. అదిగోండి గ్రీన్ సర్కిల్. మరి ఇప్పుడు నేను ఈ ఆటో సెలెక్ట్ కూడా తీసేసాను. మరి ఇప్పుడు ఎలా? ఓకేనా? ఆటో సెలెక్ట్ మీరు తెలుసు కదా, ఆటో సెలెక్ట్ అంటే క్లిక్ చేయగానే మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను మూవ్ చేస్తుంటే గ్రీన్ మూవ్ అవుతుంది. మరి రెడ్ మూవ్ చేయాలంటే ఇప్పటి వరకు మీరు 2 మెథడ్స్ చూశారు. ఆటో సెలెక్ట్, ఒకటేమో ప్యానల్స్, లేయర్స్ ప్యానల్స్. అవి 2 కాకుండా వేరే మెథడ్, అది నా ఉద్దేశం యాక్చువల్గా. మళ్ళీ లేయర్స్ ప్యానల్కి వెళ్ళి మూవ్ చేయండి అని అలా ఆన్సర్ చెప్పొద్దు. ఫైన్. ఇప్పుడు కంట్రోల్ కీ నేను ప్రెస్ చేస్తున్నానండి నా కీబోర్డ్లో. అంటే ఇక్కడ ఆటో సెలెక్ట్ మాత్రం డిసేబుల్ ఉంది. ఒకసారి చూడండి, ఆటో సెలెక్ట్ డిసేబుల్ చేసినా కూడా, లేయర్స్ ప్యానల్ ఓపెన్ చేయకుండా కూడా మీ లేయర్స్ని ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేయగలరు. ఏ కీ ద్వారా అండి? కంట్రోల్ కీ ద్వారా. ఎక్సలెంట్, వండర్ఫుల్. ఓకేనా? ఫైన్. మరి
కంట్రోల్ కీ కాకుండా ఆల్ట్ కీ ఒకటి నేను హోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు, దాని ద్వారా మళ్ళీ మూవ్ చేస్తున్నాను. చూడండి ఏమవుతుంది, రెడ్ మూవ్ అవుతుంది. అదే నేను కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని మూవ్ చేస్తున్నాను, ఇది మళ్ళీ దీనిపైన డ్రాగ్ చేస్తే ఇది డూప్లికేట్ అవుతుంది, దీనిపైన డ్రాగ్ చేస్తే ఇది డూప్లికేట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ ఆల్ట్. ఒకవేళ నాకు కంట్రోల్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా డూప్లికేట్ చేయాలంటే ఈ ఆటో సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు ఏ లేయర్ మీద డ్రాగ్ చేస్తే ఆ లేయర్ డూప్లికేట్ అవుతుంది. ఓకేనా, వండర్ఫుల్, గుడ్, మంచి పిల్లలండి, స్టూడెంట్స్ చాలా మంచిగా ఉన్నారు ఈ రోజుల్లో. ఓకేనా, ఈ ఆప్షన్స్ చూడండి, మీకు ఎన్ని తెలిసినాయో, మీకు డూప్లికేటింగ్ చూశారు, మెథడ్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకున్నారు, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్. కానీ ఈ లెసన్లో నేను చెప్పదలుచుకున్నది ఇది కాదు యాక్చువల్గా, ఎందుకంటే ఇది ఎల్కేజీ ఎగ్జాంపుల్స్. సో మనం ఎల్కేజీ స్టాండర్డ్ కాదు కాబట్టి మనం ఆల్మోస్ట్ 10+2 కేటగిరీని దాటేసి ఉంటారు ఈ వీడియో చూసేవాళ్ళు నాకు తెలిసి. ఎనీవే, చిన్నపిల్లలు చూస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మన బీటెక్ వాళ్ళకంటే ఎల్కేజీ యూకేజీ వాళ్ళకే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఫైన్. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నానండి ఒక్కసారి. ఇప్పుడు మళ్ళీ లేయర్స్ ఓపెన్ చేస్తున్నాను, మళ్ళీ ఒక బ్రాండ్ న్యూ లేయర్ని క్రియేట్ చేశాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, ఒక సర్కిల్, బేసిక్ షేప్స్ మీద ఎక్కువసేపు వర్క్ చేయండి. అంటే మీకు ఒక ఫంక్షనాలిటీ కోసం, మీకు ఫండమెంటల్స్ తెలుసుకోవడం కోసం ఇవన్నీ అసలు ఈ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఓకేనా, మరి ఫైన్. ఇక్కడ చూడండి, ఇది ఒక సర్కిల్ ఉంది, ఇది ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ నాకు రెడ్ కలర్లో కావాలి, రెడ్. మరి ఈ లేయర్ మీద దీంట్లో ఫిల్ చేద్దాం. లేయర్ అయితే సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఫిల్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే అది ఎంటైర్ డాక్యుమెంట్ ఫిల్ అవుతుంది. కానీ ఈ లేయర్ ది పర్టికులర్ సర్కిల్ లోపలే ఫిల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ సర్కిల్ని సెలెక్ట్ చేయాలి, అంటే ఆ పిక్సెల్స్ని సెలెక్ట్ చేయాలి. సర్కిల్ని సెలెక్ట్ చేయాలి అనకూడదు, సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఈ పిక్సెల్స్ని సెలెక్ట్ చేయాలి. ఎలా? కంట్రోల్ ప్రెస్ చేసి ఈ లేయర్ మీద క్లిక్ చేయండి, అది సెలెక్ట్ అయిపోతుంది. మరి రిమూవ్ చేయడం తెలుసు కదా, రైట్ క్లిక్, డీసెలెక్ట్. మరి ఇప్పుడు ఈ సర్కిల్ని, పెద్ద సర్కిల్ని ఎలా సెలెక్ట్ చేయాలి? దాన్ని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేశారు కదా, దీన్ని కూడా అలాగే చేయండి, బుద్ధి వస్తుంది అంటారు కదా. ఫైన్, వండర్ఫుల్, కరెక్ట్ అండి అది కూడా. కానీ నేను అదే మెథడ్ ఇంకోసారి చెప్పడం నాకు ఇష్టం ఉండదు, సో ఇంకొక మెథడ్లో చెప్తాను. దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, సెలెక్ట్ పిక్సెల్స్ అని ఉందా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఈ కర్సర్ చూడండి, నా మౌస్ పాయింటర్ ఈ లేయర్ పేరు తర్వాత, అంటే లేయర్ పేరు ఇక్కడ క్లిక్ చేస్తే దీన్ని లార్జ్ కంటెక్స్ట్ మెనూ, అంటే చాలా పెద్దగా వచ్చింది డ్రాప్ డౌన్. ఇదే నేను ఈ థంబ్నెయిల్, అంటే ఈ ప్రివ్యూ, అంటే ఈ లేయర్ థంబ్నెయిల్ పైన క్లిక్ చేస్తే ఇంకొక ప్రాపర్టీస్ వచ్చాయి. ఓకే, దీన్ని థంబ్నెయిల్ ప్రాపర్టీస్ అంటారు, దీన్ని లేయర్ ప్రాపర్టీస్ అంటారు. ఓకేనా, అంటే రెండు మీకు ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఎక్కడ క్లిక్ చేస్తే ఈ విండో వచ్చింది, మరి దానికి కొంచెం బయట క్లిక్ చేస్తే ఈ విండో వచ్చింది. రెండు విండోస్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఓకేనా, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నమాట ఆ రెండిటికి. సో నేను దీన్ని రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ పిక్సెల్స్ అన్నాను, ఇప్పుడు సెలెక్ట్ అయింది చూడండి. ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత ఫైన్, మీరు కలర్ ఫిల్ చేయొచ్చు. ఓకేనా, మీ పాకెట్లో డబ్బులు ఉండాలే కానీ ఏ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు కదా. ఫైన్, సో ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో నేను దీన్ని డీసెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, వండర్ఫుల్, ఎక్సలెంట్, ఫైన్. సో ఇప్పుడు చెప్పండి, ఈ గ్రీన్ ఒక డూప్లికేట్ కావాలి, ఈ ఆటో సెలెక్ట్ ఆఫ్ చేశాను. ఆల్వేస్ ఈ లెసన్స్ మీరు యూట్యూబ్లో చూసేటప్పుడు నేను కొన్ని చిన్న అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతుంటాను, దానికి ఆన్సర్ నేనే చెప్తుంటాను. ఆ ప్రశ్న అడగంగానే మీరు ప్రాపర్లీ ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు ఫెయిల్ అవుతారా లేదంటే పాస్ అవుతారా అనేది ఇది పక్కన పెట్టేస్తే, ఫెయిల్ అవ్వడం అనేది 100% వండర్ఫుల్ ఇదండి, అదొక గ్రేట్ క్వాలిటీ. అంటే ఫెయిల్ అయ్యే కంటిన్యూగా ఫెయిల్ అవ్వమని నా ఉద్దేశం కాదు ఇక్కడ. బట్ మీరు ట్రై చేయండి, తప్పు అయినా పర్లేదు. బట్ నేను అడిగిన క్వశ్చన్స్ మాత్రం ట్రై టు ఆన్సర్. అంటే నాకు చెప్పాలి అని కాదు, మీకు మీరు ఆన్సర్ చెప్పుకోండి. ఇప్పుడు నేను అడిగాను ఒక క్వశ్చన్, అంటే ఏంటి, ఈ సర్కిల్ని డూప్లికేట్ చేయడం ఎలా, ఈ ఆటో సెలెక్ట్ తీసేశాను ఎలా డూప్లికేట్ చేయాలి, అది నా క్వశ్చన్. మీరు ఎలా చెప్తారు ఆటో సెలెక్ట్ లేకుండా? అంటే ఈ లేయర్ సెలెక్ట్ అయ్యి ఉంది కదా, ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఓకేనా, ఫైన్. డిలీట్ చేయడం తెలుసు, బ్యాక్ స్పేస్. ఇది రెడ్, ఇది గ్రీన్. నేమ్స్ ఇద్దామా, ప్రాబ్లీ మీకు బాగా గుర్తుంటుంది. గ్రీన్, సారీ ఇది రెడ్ అండి, కనబడుతుంది కదా ప్రివ్యూ, రెడ్. ఇది మాత్రం గ్రీన్. మరి ఇప్పుడు నాకు గ్రీన్ డూప్లికేట్ కావాలి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేశాను, గ్రీన్ డూప్లికేట్ కావాలి. దీన్ని కూడా క్లోజ్ చేశాను, ఆటో సెలెక్ట్ కూడా క్లోజ్ అయ్యింది. మరి గ్రీన్ డూప్లికేట్ ఎలా అవుతుందండి? ఇప్పుడే చెప్పానుగా,
ఆల్ట్ పట్టుకోవాలి, ఎందుకంటే డూప్లికేట్ చేయాలంటే ఆల్ట్ కావాలి. మరి ఆటోమేటిక్గా లేయర్ సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ కావాలి. ఇప్పుడు డ్రాగ్ చేయాలి. ఓకేనా, వండర్ఫుల్. మరి డిలీట్ చేయాలంటే బ్యాక్ స్పేస్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే డిలీట్ అయిపోతాయి. ఓకేనా, ఎక్సలెంట్. ఒక్కసారి లేయర్స్ ఓపెన్ చేద్దామా? మరి దీన్ని ఎలా డూప్లికేట్ చేయాలండి? సో ఈ ఆటో సెలెక్ట్ చేసి ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేసేది ఒక మెథడ్. ఓకేనా. రెండోది ఈ లేయర్ సెలెక్ట్ చేసి లేయర్లో డూప్లికేట్ అనేది ఒక మెథడ్. చూడండి, ఇంకొక డూప్లికేట్ వచ్చింది. ఇక్కడ ఈ లేయర్ని డ్రాగ్ చేసి ఈ న్యూ థంబ్నెయిల్ అని ఉంది చూసారా, ఇక్కడ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది డూప్లికేట్ అవుతుంది. ఇది ఒక మెథడ్. కంట్రోల్ ప్రెస్ చేసి జే ప్రెస్ చేస్తే ఈ లేయర్ డూప్లికేట్ అవుతుంది. ఇది ఒక మెథడ్. ఓకేనా. లేదు, ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఈ కంటెక్స్ట్ మెనూలో డూప్లికేట్ లేయర్ ప్రెస్ చేయడం వల్ల కూడా మీకు లేయర్ డూప్లికేట్ అవుతుంది. ఇది ఒక మెథడ్. ఇన్ని మెథడ్స్ ఉన్నాయి లేయర్స్ని డూప్లికేట్ చేయడానికి. అందుకే ఈ కంప్లీట్ లెసన్ డూప్లికేటింగ్ అండ్ అరేంజింగ్ అనే దానిపైన పెట్టాను. కానీ అరేంజ్మెంట్స్ ఇంకా స్టార్టే కాలేదు. ఓన్లీ డూప్లికేట్లోనే మనకు 10 minutes పైన అయిపోయింది చూడండి. కానీ ఇక్కడ చివరిగా ఒక విషయం చెప్పి ఈ వీడియోని నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే. డూప్లికేట్ చేసే ప్రతిసారి అంటే ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, ఒక బ్రాండ్ న్యూ లేయర్ డూప్లికేట్ అయింది. అంటే వేరే లేయర్లో అది డూప్లికేట్ అయింది. మరి ఇదే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అయింది వేరే లేయర్లో. ఇదే నేను లేయర్ మెనూలోకి వెళ్ళి డూప్లికేట్ అంటే డూప్లికేట్ అయింది. ఓకేనా. వేరే లేయర్లో డూప్లికేట్ అవుతుంది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేయండి ఒకసారి. రైట్ క్లిక్ సెలెక్ట్ పిక్సెల్స్ అంటే సెలెక్ట్ అయిపోయి ఉందా? ఇప్పుడు చూడండి, సెలెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు చూడండి, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి, ఏమవుతుంది? ఒకే లేయర్ సేమ్ కరెంట్ లేయర్లోనే డూప్లికేట్స్ క్రియేట్ అవుతున్నాయి. అంటే లేయర్స్లో మీకు 2 types ఆఫ్ డూప్లికేట్స్ ఉన్నాయి. ఒక ఆబ్జెక్ట్ని సేమ్ లేయర్లో డూప్లికేట్ అయ్యే మెథడ్ ఒకటి. అదే ఆబ్జెక్ట్ డూప్లికేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వేరే లేయర్ క్రియేట్ అవుతుంది. దాన్నే క్రియేటింగ్ ఏ డూప్లికేట్స్ ఇన్ ఏ డిఫరెంట్ లేయర్, క్రియేటింగ్ ఏ డూప్లికేట్ ఇన్ సేమ్ లేయర్. ఓకేనా, వండర్ఫుల్. సో ఇక్కడ మీకు డూప్లికేటింగ్ మెథడ్స్ చూసారు కదండి. సో ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దామా? సో న్యూ లేయర్. ఎనీవే మేబీ ప్రాబబ్లీ ఇది మోర్ దెన్ 10 minutes అయ్యేటట్టుందండి. సో ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి. అంటే వీడియోని మళ్ళీ మీరు రివైండ్ చేసి చూసుకోండి. సో దట్ మీకు నేను రిపీట్ చేసేదానికంటే అది కూడా రిపీట్ అవుతుంది కదా మీకు. వండర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. స్టే ట్యూన్.